వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం. జీవితం ఒక పుస్తకం లాంటిది. కొన్ని అధ్యాయాలు విచారంగా ఉంటాయి, మరికొన్ని సంతోషాన్ని ఇస్తాయి. అయితే పూర్తి కథకు అన్నీ అవసరమే కదా. దేని గురించి అయినా చింతించటము ఒక ఊగే కుర్చీ లాంటిది. అది మీకు చేయటానికి ఏదో ఇస్తుంది, కానీ మీరు ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉంటారు. కూరలో ఉప్పు వేస్తే రుచి వచ్చింది కదా అని పాలలో వేస్తే పనికి రాకుండా పోతుంది. అలాగే నీవు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది. మనకు వచ్చినవన్నీ పోతాయి, పోయినవన్నీ మరలా వస్తాయి. ఎప్పుడు ఏది ఎలా జరిగినా మన మానసిక పరిస్థితి అనేది చెక్కు చెదరకుండా ఉంచుకోవాలి. తెలుసుకో. భగవంతుడు మనకు ప్రసాదించిన బహుమతి మన జీవితం. కష్టసుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. నమ్మకంతో ఉంటే గెలుపు మనదే. మీరు చేసిన సహాయమునకు వారు మీకు మరలా సహాయము చేయలేరని తెలిసినా మీరు ఎవరికైనా సరే సహాయము చేయండి. అదే మీ మంచితనం. కోపంతో ఉన్నప్పుడు సమాధానం చెప్పవద్దు. సంతోషంగా ఉన్నప్పుడు వాగ్దానాలు చేయవద్దు. మనస్సు ఒత్తిడిలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. అవసరం లేనప్పుడు అబద్ధం చెప్పకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.